అన్నాడు. ఆరోగ్యశ్రీ జరుగుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు డబ్బులు ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయల పైన అయితే అందరికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నాడు, వర్తిస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఇప్పుడు 1000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. హాస్పిటల్స్ మొరాయించారు, మీ ఆరోగ్యశ్రీ మాకొద్దు, మీ పేషెంట్లు మాకొద్దంటే రౌడీల్ని పంపించి బెదిరిస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఏమీ భయపడద్దండి, మేము అండగా మీకుంటాం. ఈ పార్టీ పోయే పార్టీ. 95,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్కి బిల్లు పెండింగ్ పెట్టి కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇది ఎంత పనికిమాలిన ప్రభుత్వం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క మీరు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా మీరు చూస్తున్నారు, పట్టాదారు పాసు పుస్తకం ఉంది కదా, మీ పట్టాదారు పాసు పుస్తకం ఎవరిచ్చారా? భూమి మీ తాత ముత్తాత ఇచ్చాడు. ఆ పట్టాదారు పాస్బుక్ పైన ఎవరు ఫోటో ఉందో చూసుకున్నారా తల్లి? ఎవరు ఫోటో? జగన్ ఫోటో అవునా కాదా? సైకో ఫోటో అవునా కాదా? పాస్బుక్ మీది, మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి, ఫోటో అయింది. అంటే మీ అమ్మ తరపున బంధువా, మీ నాన్న తరపున బంధువా? ఈ సైకో మీ ముఖం మీరు చూడాలని నిద్రలేస్తానే. ఇప్పుడు సర్వేలు చేయించారు, సర్వేలో కూడా సర్వే రాళ్ళు వేస్తున్నారు. ఆ సర్వే రాళ్ళలో కూడా మీ యొక్క ఫోటో, ఆయనే ఫోటో. ఎక్కడి నుంచో రాళ్ళు తీసుకొచ్చాడు. 4,000 కోట్ల రూపాయల అవినీతి అంటే ఇంట్లో ఆయన ఫోటో చూడాలా, పొలం పోతే ఆయన ఫోటో చూడాలా, కడాన మీరు మరుగుదొడ్డికి పోతే కూడా ఆయన ఫోటో చూడాలి. ఇప్పుడు ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా వీళ్ళు ఇష్ట ప్రకారం ప్రయత్నం చేస్తూ కొత్త భూరక్షణ చట్టం అని ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు. ఇది భూరక్షణ కాదు, భూభక్షణ. మీ ఆస్తి వేరే వాళ్ళ పేరుతో పెట్టి రికార్డులు మార్చేసి మీరు ఎవ్వరూ అప్పీల్ చేసుకునే అవకాశం లేకుండా కోర్టు పోవాలి. ఈ భూరక్షణ చట్టం ఒక బోగస్, ఇది ఒక ఫేక్. ఇది ఈ ఫేక్ ముఖ్యమంత్రి పేదవాళ్ళని బాధ పెట్టడానికి, మీ సొంత ఆస్తులు లాగేయడానికి చేస్తున్నాడు. తెలుగుదేశం వస్తాని ఈ చట్టాన్ని రద్దు చేస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంటింటికి చెప్పండి, ఒకసారి స్టడీ చేయండి. ఇప్పటికే మన భూములు కొట్టేస్తున్నాడు, మన ఆస్తులు కొట్టేస్తున్నాడు. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఆవ భూములు ఉన్నాయి, జ్ఞాపకం ఉందమ్మా మీకు అందరికీ? ఇక్కడ ఆవ భూములు మొత్తం మీరు చూస్తే, ఆవ భూములు చూస్తే 10 లక్షలు కూడా చేయని భూమిని 40 లక్షల రూపాయలకు రిజిస్టర్ చేశారు. 600 కోట్ల రూపాయలు కుంభకోణం ఎవరు చేశారంటే ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు చేశారు. చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. నివాస యోగ్యం అవునా? ఆడ ఇళ్ళు కట్టుకునే అవకాశాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ప్రజాధనాన్ని ఆరతి కర్పూరం మరిగ మింగేస్తున్నారు దుర్మార్గులు. ఇవన్నీ ఎంక్వైరీలు జరుగుతాయి, వీళ్ళు అంతు తేలుస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన టిట్కో ఇండ్లు 6,200 ఇండ్లు కట్టాం. రంగులు వేసుకున్నారు కానీ రంగులు పిచ్చోడు, ఇల్లు మాత్రం పూర్తి చేయాలా? చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళకు ఆస్తి ఇవ్వాలనుకుంటే ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాడు. కడాన మట్టి కుంభకోణం. పోలవరం కాలువలు మనం దోవితే కాలువల పక్కన గట్లో ఉండే మట్టిని దొంగ వ్యాపారం చేసుకుని పోలవరం కాలువలకు కూడా గండిపడే పరిస్థితి, రక్షణ లేని పరిస్థితి చేసే పరిస్థితికి వచ్చాడు. పర్యావరణానికి ముప్పు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే రాజమండ్రి కేంద్రంగా ఇసుక కుంభకోణం, ర్యాంపులు పెట్టి దోచేస్తున్నారు. ఏంటి అన్యాయం? నేను చూశాను, అడిగాను,
రీచ్ దగ్గరకు వచ్చి చూపించాను. ఈ రీచ్ ఎవరున్నారో రమ్మన్నాను. ఒక్కడు కూడా రాలా, అక్కడికి పారిపోయారు.